నేను ఒకసారి మన గోదావరిలో స్పెషల్ అయిన లచ్చించారు వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోకి నాకు కొన్ని వేల కామెంట్స్ వచ్చాయండి. అందరూ ఒకటే చెప్తున్నారు, ఓన్లీ వెజిటబుల్స్ తో చేసిన లచ్చించారు కాదు, ఎండు రొయ్యలు తాలింపు వేసిన లచ్చించారు టేస్ట్ చేయండి, లైఫ్ లో మర్చిపోరని చెప్పారు. ఓరి బాబు ఇంతలా చెప్తున్నారేంట్రా బాబు, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసేయాలి అని ఫిక్స్ అయ్యాను. పండగ టైంకి ఇంటికి వెళ్ళినప్పటికి మా అత్తయ్య నా కోసం కుండలో నిల్వ ఉంచి రెడీగా ఉంచారన్నమాట. మా అత్తయ్య అయితే ఈ లచ్చించారు పెట్టడంలో స్పెషలిస్ట్ అని చెప్పాలండి. ఇది అందరికి కుదరదంట. అసలు నిజం చెప్తున్నాను, ఈ లచ్చించారు అంటే ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉంటారండి. బంగారమైన ఈజీగా దొరుకుతుందేమో గానీ ఇది మాత్రం అంత ఈజీగా దొరకదనిపించింది నాకైతే. సో చాలా మందికి పాపం చేసుకోవడం రాదు కాబట్టి మా అత్తయ్య ఎప్పుడు పెట్టినా కూడా చాలా మందికి ఇస్తూ ఉంటారు. సో ఇందులో అయితే పచ్చిమిరపకాయలు అల్లం మిక్సీ పట్టి వేసారండి. మీరు కూడా ఇలానే వేస్తారా? టేస్ట్ అయితే చాలా బాగుంది, కొంచెం ఘాటుగా. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. సో మీరందరూ చెప్పినట్టు నేనైతే ఎండు రొయ్యలు వేసి లచ్చించారు అయితే చేసేసుకున్నాను. నాకైతే అసలు మాటలు లేవు, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి, తినండి, నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే ఎండు రొయ్యల కాంబినేషన్ తో ట్రై చేశాను కదా, మరి మీరే కాంబినేషన్ తో తిన్నారు కామెంట్ చేయండి.